20 ఏళ్ళలో ఈ 15,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంక్ నుంచి తీసుకొచ్చిన అప్పుకి మనం 20 ఏళ్ళలో కట్టబోయింది 40,000 కోట్లు. ఆ లెక్కలు ఆ పత్రాలు బయట పెడితే అసలు విషయాలు బయటకు వస్తాయి. డాలర్ రూపాయి పెరిగితే మనం డాలర్లో తిరిగి చెల్లించాలనుకుంటే ఎవ్రీ ఇయర్ 10% పెరిగిపోతా ఉంది, ఇంకా అదనం అవుతుంది. అంటే ఇప్పుడు 15,000 కోట్ల కింద అయినప్పుడు ఇంకా 50,000 కోట్లు 1,00,000 కోట్లతో ఖర్చుకి ఇంకెంత అవుతుంది? కాబట్టి ఇంత ఖర్చు పెట్టే స్థితిలో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఉందా? ఇది మొదటి ప్రశ్న. ఒకవేళ పెట్టారు, నగరాల యొక్క సస్టైనబిలిటీ ఏంటి? 2 అనుభవాలు చెప్తాను. ఒకటి, చండీగఢ్ ప్లాన్డ్ సిటీ 60 ఏళ్ల క్రితం ప్రారంభించారు. 2 అభివృద్ధి చెందిన రాష్ట్రాలకి రాజధాని, హర్యానా అండ్ చండీగఢ్, పంజాబ్ కేంద్ర పాలిత ప్రాంతం. 60 ఏళ్ళయింది. ఈరోజు దాని జనాభా 11 లక్షలు, గుంటూరుతో సమానం. నోయిడా నయా రాయ్పూర్ ఉంది, 20 ఏళ్ల క్రితం ప్రారంభించారు. ఈరోజు దాని జనాభా 6 లక్షలు. అంటే మన కొత్త నగరం, హైదరాబాద్ మించిన నగరం, భారతదేశంలో నెంబర్ 1 నగరం, ప్రపంచంలో టాప్ 5 అని అంటున్నాం కదా, ఎప్పటికి సాధ్యం? అంతవరకు ప్రభుత్వం ఖర్చు పెట్టుకుంటూ ఉండాల్సిందేనా? ఇది మొదటి ప్రశ్న, ప్రభుత్వం ఆలోచించాలి. రెండవది, ఒకవేళ అప్పులు చేసేస్తాం, అన్ని ఇబ్బందులు పడతాం, వనరులు అన్నింటినీ ఖర్చు పెట్టేస్తాం, గుడ్, నగరం నిర్మించేస్తాం, వాటి అనుభవాలు ఏంటి? నోయిడా ఉంది, ఆ గజియాబాద్కి న్యూఢిల్లీకి మధ్యలో ఉంటుంది. ఈరోజు దాని జనాభా 6 లక్షలు. నోయిడా హైలీ సక్సెస్ఫుల్ SEZ, లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తా ఉంది. తమాషా ఏంటంటే ఆడు ఉద్యోగం చేస్తున్నాడు, సాయంత్రం ఢిల్లీ పోతున్నాడు, గజియాబాద్కి పోతున్నాడు, ఆడు కూడా ఉండట్లేదు. 40% అపార్ట్మెంట్లు ఖాళీగా ఉన్నాయంటే ఇప్పటికి కూడా. మళ్ళీ ఉద్యోగ అవకాశాలు బాగా వస్తున్నాయి. అలాంటిది రేపు అమరావతిలో విజయవాడకి, గుంటూరుకి అవతల ఒక నగరంలో నిర్మించిన, విజయవాడకు వచ్చాడా, గుంటూరుకు వచ్చాడా, హైదరాబాద్కు పోడా? మన తిరుపతి ఎక్స్పీరియన్స్ తీసుకోండి. మీరు ఎప్పుడన్నా రైల్వే స్టేషన్ జర్నలిస్టులుగా వెళ్ళి చూడండి, తెల్లారితో 500 మంది కడపకి వెళ్తున్నారు, సాయంత్రం 500 మంది తిరుపతికి వస్తున్నారు ఉద్యోగస్తులు. అంటే కడపలో ఉద్యోగం చేసేవాడు తిరుపతిలో సంసారం చేస్తున్నాడు. అంటే తిరుపతికి అలవాటు పడినాడు, కడపలో ఉండడానికి ఇష్టపడట్లా. రేపు అదే కొత్త నగరానికి రాదా? బెస్ట్ ఎగ్జాంపుల్ లవాసా. మహారాష్ట్రలో SCC కంపెనీ వాళ్ళు 25,000 ఎకరాల్లో, ఇక్కడ 30,000 ఎకరాలు అనుకోండి, 25,000 ఎకరాల్లో 3 లక్షల జనాభా వస్తున్న అంచనాతో నగరాన్ని నిర్మించేసినారు. లవాసా మహారాష్ట్ర, పూణే దగ్గర 5 లక్షల మంది జనాభాతో అంచనా వేసుకున్న లవాసా పూర్తయినా కూడా ఇప్పుడు వచ్చిన జనాభా కేవలం 2,000. నగరం అయిపోయింది, 2,000. మన మహారాష్ట్ర అనుభవం ఇప్పుడు అది క్రైసిస్లో పడింది. కాబట్టి నూతన నగరానికి ఈ పరిమితులు ఉన్నాయని ప్రపంచంలో ఉంది. మీరు ఏదైనా మంచి ఉదాహరణ చెప్పండి, ప్రపంచంలో ఎక్కడైనా నూతన నగరం సాధ్యమైంది, సక్సెస్ఫుల్గా నిలబడింది. ఇట్లాంటి దశలో ఉన్నప్పుడు నూతన నగరానికి వెళ్ళవద్దు. ఉన్న నగరాల్ని పెద్ద నగరంగా మార్చుకుంటే బెస్ట్ కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపాదన ప్రకారం హైదరాబాద్, సికింద్రాబాద్ రాజధానిగా ఉన్నప్పుడు కలిశాయి జంట నగరాలుగా. ఆ తర్వాత కదా కూకట్పల్లి, హైటెక్ సిటీ, శంషాబాదు, గచ్చిబౌలి లాంటి మంచి గ్లామరస్ ఏరియాలు ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ వచ్చింది. హైదరాబాద్ అనుకుని అవి వచ్చినాయా? అవి కట్టిన తర్వాత హైదరాబాద్ వచ్చిందా? కాబట్టి రేపు విజయవాడ, గుంటూరు కేంద్రంగా చుట్టుపక్కల డెవలప్మెంట్, తనటు తానే డెవలప్మెంట్ అయ్యే రాజధాని కావాలన్నా, ఎలివేసినట్టు కొత్తగా కొత్త సిటీ నిర్మించాలన్నా? కొత్తగా సిటీ నిర్మాణానికి 1,000 కోట్లు, లక్షల కోట్లు అవుతా ఉంది. మన ఫైనాన్స్ సిచ్యువేషన్ చాలట్లేదు. రెండోది, ఒకవేళ నిర్మించినా కూడా లవాసా లాంటి అనుభవాలు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. సో ఈ ఆలోచనలో ప్రభుత్వం 2 సమాధానాలు చెప్పాలి. ఒకటి, ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఏంటి? 2, ఏదైనా సక్సెస్ఫుల్ ఉదాహరణ చెప్పండి భారతదేశంలోని, ప్రపంచంలో కొత్త నగరాలు, నిలబడిన నగరాలు. ఈ 2 చెప్పకుండా అధికారం ఉందంటే చేస్తామంటే మీ ఇష్టం, చేయొచ్చు, తప్పేం లేదు. మా వరకు రాయలసీమ ఇంటలెక్చువల్ ఫోరంగా గతంలో రాజధాని అడిగింది మాట వాస్తవం, చరిత్రలో నష్టపోయినాం కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ముందుకెళ్ళింది కాబట్టి రాజధాని ఎక్కడ ఉండాలని చర్చను ముగించాలనుకుంటున్నాం. మళ్ళీ రాయలసీమకు అది కావాలి, ఇది కావాలని అడగదలుచుకోవాలి రాజధాని విషయంలో, గో హెడ్. కానీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వ్యవహరించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదన చేసిన దాంట్లో ఉన్నంతలో విజయవాడ, గుంటూరు మధ్య కార్యాలయాలు నిర్మాణం చేస్తే అమరావతి ఆనుకొని ఉంటుంది. రేపు అది గచ్చిబౌలి కావచ్చు, లేకపోతే ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ కావచ్చు, కంటిన్యూ ప్రాసెస్ జరుగుతుంది. దానంతరం జరగాలి. అలా జరగకుండా మేము కొత్తగా నగరాన్ని నిర్మిస్తానంటే ఇబ్బంది అవుతుంది, అప్పులు పాలవుతున్నాము. కొత్తగా అప్పులు కూడా మళ్ళీ అక్కడే పెడితే రాయలసీమ పరిస్థితి ఏంటి? ఈరోజు రాయలసీమ ప్రజలుగా చివరిగా నేను చెప్పదలుచుకుంది, రాజధానిని కోల్పోయినాం, అనేక అవకాశాలు కోల్పోయినాం. ఇప్పుడు 12 ఏళ్ళు అయింది కాబట్టి ఇంకా రాజధాని విషయంలో మాట్లాడదలుచుకోవాలా. ఇంత రాజీ పడుతున్న రాయలసీమకు సమాంతరంగా ఒక ప్రాజెక్ట్ రూపొందించండి. రాజధాని అమరావతికి
ఒక ప్రాజెక్టు రూపొందించారు, ఒక మహానగరం అంటున్నారు. ప్రభుత్వం ఆలోచించాల్సిన రాయలసీమకు కూడా నీటి ప్రాజెక్టుల విషయంలో ఒక ప్రాజెక్టు రూపొందించండి. నేను ఈ సంవత్సరమే ప్రాజెక్టులు కట్టమని బాధ్యతారహితంగా చెప్పదలుచుకోవాలి. ఒక 5 ఏళ్ళ 10 ఏళ్ళ అన్ని ప్రాజెక్టులు, అది గుండ్రేవల కావచ్చు, వేదవతి కావచ్చు, సిద్ధేశ్వరం కావచ్చు, రాయలసీమ ఎత్తిపోతల పథకం లాంటి లిఫ్ట్ ఇరిగేషన్స్ కావచ్చు, లేదా గాలేరు నగరి హందినీవా ప్రాజెక్టులు కావచ్చు. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయడానికి 40,000 కోట్లు అవుతుంది. లాస్ట్ ఇయర్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రాజెక్టు రూపొందించారని అమలు కాల రాయలసీమ మిటిగేషన్ ప్రాజెక్ట్స్. దీనికి 40,000 కోట్లు అయితే ప్రతి జిల్లాకి 40-50 టీఎంసీలు గ్రావిటీ ఫోర్స్తో నీళ్ళు వస్తాయి. దీనికి కార్యాచరణ ప్రకటించండి. లేకపోతే ఇంకో దిన కొత్తది ఉంటే అది చెప్పండి. రాజధాని విషయంలో రాజీ పడుతున్నాం కదా, మీరు రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో ఒక ఫార్వర్డ్ స్టెప్ తీసుకోండి. అమరావతిలో రాజధాని నిర్మించండి, రాయలసీమలో ప్రాజెక్టులు కట్టండి. రెండింటికి ఒక కాలపరిమితి పెట్టండి. దానికెట్ట కాలపరిమితి పెడతారో ప్రాజెక్టు రూపొందిస్తున్నారు. దీనికి కూడా కాలపరిమితి 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఈ ప్రాజెక్టులు ఈ బడ్జెట్లో పూర్తి చేస్తాం. ఎందుకు అడుగుతున్నామంటే ఒక 2 కీలకమైన పరిణామాలు జరిగినాయి. ఒకటి, ఆల్మట్టి డ్యామ్ ఎత్తుబంతో కృష్ణా నది పైన పెంచేస్తున్నారు. తుంగభద్ర మనకు చాలా ఇంపార్టెంట్ నది, దానిపైన ఎగువ భద్ర కట్టేస్తుంది కర్ణాటక. ఆపే పరిస్థితిలో మనం లేము. ఇంకో పక్క రేవంత్ రెడ్డి గారు నదీ జలాల పంపకాల్లో మాకు అన్యాయం జరిగింది కాబట్టి తెలంగాణ వాటా పెంచండి, మనకి 812 టీఎంసీలు ఉన్నాయి, వాళ్ళకి 200 చిల్లర టీఎంసీలు ఉన్నాయి, రివర్స్ చేయండి అంటున్నాడు. ఎక్కువ క్యాచ్మెంట్ ఏరియా తెలంగాణలో ఉంది కాబట్టి దీనికి తెలంగాణ చేసిన డిమాండ్కి తాలూకు కేంద్ర ప్రభుత్వం రివ్యూకి యాక్సెప్ట్ చేసింది. రివ్యూకి యాక్సెప్ట్ చేయడం కూడా రాజ్యాంగ విరుద్ధం. యాజ్ పర్ బచావత్ ఒకసారి కేటాయించిన తర్వాత దాన్ని మార్చే అధికారం ఎవరికీ లేదు, సుప్రీంకోర్టు కూడా లేదు. అలాంటి దాన్ని రివ్యూకి యాక్సెప్ట్ చేశారు. రేపు రివ్యూకి యాక్సెప్ట్ ఎంత సున్నితంగా పరిశీలిస్తున్నారంటే అమరావతిలో 33,000 ఎకరాలు సిటీ అయిపోతుంది, ఇంకా పంటలు పండుతున్నాయి, సిటీ అయిపోతుంది కదా, ఆ మేరకు నీళ్లు తగ్గినాయి కదా, దాన్ని కూడా మాకు గలపండి అంటున్నారు. కేటాయించిన దానికి కదా. తెలంగాణ వాదనలు ఇది ఒకటి ఉంది, 33,000 ఎకరాలు నగరం కడతారు కదా, అది ఇంకా నీళ్ళు అవసరం లేదా 3 పంటలకు, ఆ నీళ్లు మిగులుతాయి కాబట్టి ఆ మిగులు జలాలు మాకేమన్నా అంటున్నారు. అంటే ఇంత వాదనలు పై రాష్ట్రాలు చేస్తున్న నేపథ్యంలో 812 టీఎంసీలకి 512 టీఎంసీలకి మొత్తం నీళ్లు కావాల్సిన ప్రాజెక్టుల రూపకల్పన రాయలసీమలో జరగాలి. జరిగితే మనం రేపు వాదన చేస్తాం. మాకు కావాలి నీళ్ళు అంటే కుదరదు. ఈ కమిషన్ల ముందు దానికి రియాలిటీ చూపించాలి. గాలేరు నగరికి 40 టీఎంసీలు కావాలి, అంద్రినివాకు 40 టీఎంసీలు కావాలి, గుండ్రేవలకు 35 టీఎంసీలు కావాలి, అదేవిధంగా వెలుగొండ ప్రాజెక్టు ప్రకాశం జిల్లాలో 40 టీఎంసీల కెపాసిటీ. ఇవన్నీ చూపిస్తూ కాగితాల మీద చూపించినారు. ప్రాజెక్టు రిపోర్ట్ రెడీ చేసి వాటిని శంకుస్థాపన చేసి 5 ఏళ్ళకి కడతారా 10 ఏళ్ళకి కడతారా కట్టండి. అవన్నీ ప్లాన్లో చూపిస్తే మనం రేపు మా టీఎంసీలు 1 టీఎంసీ కూడా తగ్గడానికి లేదని వాదన చేయడానికి ఉపయోగపడుతుంది. రేపు పోలవరం కడతామండి, కృష్ణా డెల్టా సమస్య పరిష్కారం అయిపోతుంది, గోదావరి సమస్య పరిష్కారం అయిపోతుంది. విశాఖపట్నం మన పరిస్థితి ఏంటి? పోలవరం పూర్తయినప్పుడు మన కృష్ణా నదిలో నీళ్లు మిగిలి ఏదైతే ఉన్నాయో ఆ నీళ్లు మన రాయలసీమ వాడుకోవాలంటే ఇప్పటి నుంచి ప్రాజెక్టులు స్టార్ట్ చేయాలి కదా. అంటే మన ఆందోళన ప్రధానంగా రేపు ప్రాజెక్టులు ప్రారంభించేస్తే రాజధాని ప్రాజెక్టుని ప్రారంభించండి, రాయలసీమ ప్రాజెక్టులు ప్రారంభించండి. అప్పుడు కనీసం సెక్యూరిటీ అని ఉంటుంది. అలా కాకుండా ఉన్న వనరులు ఒకే ప్రాంతం, అదేవిధంగా మరి చేసే అప్పులు అవకాశాలు కూడా ఒక చోట పెడతానంటే ఇక్కడికి అవకాశాలు కోల్పోతే రాయలసీమ 2 రకాలు నష్టపోతుంది. రావాల్సిన సహజ న్యాయం రాదు. భవిష్యత్తులో తెలంగాణ కర్ణాటక చేస్తున్న అక్రమ ప్రాజెక్టుల నిర్మాణం వల్ల నీటి హక్కును కూడా కోల్పోయే పరిస్థితి వస్తుంది. ఆ విషయాన్ని ప్రభుత్వం గమనించాలి. చివరిగా శివరామకృష్ణ గారు చనిపోయే ముందు ఒక కామెంట్ చేస్తాడు. ఐయాన్ క్యాపిటల్ లాస్ ఇన్ విజన్. చంద్రబాబు గారికి లెటర్ రాస్తూ చనిపోయాడు. ఆ తర్వాత వారానికి ఆయన క్యాన్సర్ పేషెంట్. ఐయాన్ క్యాపిటల్ లాస్ ఆన్ విజన్ అంటే అమరావతి దృష్టి విజన్ కోల్పోతా ఉంది. మీరు విజనరీని సంబోధిస్తూ మీరు విజనరీ, కానీ రాజధాని దృష్టితో మీరు విజనరీ మర్చిపోతున్నారు అంటాడు. అంటే వాటిని దృష్టిలో పెట్టుకొని మేము కోరుతున్నది మీరు అమరావతి మావిగన్న ఏదైనా నిర్ణయించుకోండి, ఎకనామిక్ వైబిలిటీని చెప్పండి. ద సేమ్ టైం రాయలసీమకు రాజధాని కోల్పోయింది, ఇప్పుడు అడగట్లేదు కాబట్టి ఏ విషయాలు ఓ 4 అడుగులు వెనక్కేసాం కాబట్టి ప్రాజెక్టుల విషయంలో మీ విజన్ ఏంటి, ఒక కార్యాచరణ ఏంటి పెట్టాలి. ఆ రకంగా పెడితేనే ఉపయోగం. అలా కాకుండా మీరు ముందుకెళ్తానంటే అధికారం మీకుంది, వెళ్ళొచ్చు, బట్ ఇది రాష్ట్రానికి కానీ ఎవరికి కానీ మంచిది కాదనే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం. అది ప్రభుత్వం ఆలోచించాలి. రాయలసీమ ప్రజలు కూడా మన ప్రాజెక్టుల విషయంలో పట్టుబట్టి మనకు కావాల్సిన చేసుకుంటే బాగుంటుందన్న అంశాన్ని ప్రజల ముందు పెట్టడం ఈ ప్రెస్ మీట్ యొక్క ప్రధాన ఉద్దేశం. నేను అమరావతిలో రాజధాని, అమరావతి అనేది 20 కిలోమీటర్లకు అవతల,
దేనికి? విజయవాడకి. ఇప్పుడు విజయవాడ చుట్టూనే రాజధాని ఉంటుంది. అమరావతి ఉన్నా కూడా విజయవాడ చుట్టూ కాస్త వాళ్ళు వెలివేసినట్టు ఇంకొక సిటీగా అవుతుంది. వాళ్ళ ప్రాజెక్టులో విజయవాడ గుంటూరు దాంట్లో లేదు. ఏది న్యూ సిటీలో అంటే ప్లానెట్ సిటీలో విజయవాడ గుంటూరు లేదు. అది సస్టైనబిలిటీ కాదు. కాబట్టి ఇప్పుడు అమరావతిలో కొన్ని నిర్మాణాలు జరిగాయి, డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. విజయవాడ గుంటూరు ఒక ప్రతిపాదనలో మనం ఇప్పుడు ఉదాహరణ మీరు చూడండి. ఇప్పుడు రాజధాని ఎక్కడుందిరా అంటే మీరందరూ వెలగపూడి అంటారు. ఒక్కసారి మీరు ఇల్లు చూడండి, విజయవాడ గుంటూరు మధ్యలో ఉంది రాజధాని. ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాలన్నీ విజయవాడ గుంటూరు మధ్యలో ఉన్నాయి. మీకు మంగళగిరి ఏ కార్యాలయం చూసి ఒక అసెంబ్లీ సెక్రటేరియట్, మెయిన్ సెక్రటేరియట్, హైకోర్టు తప్ప మీకు అన్ని కార్యాలయాలు విజయవాడ గుంటూరు మధ్యలో. ఇప్పుడు రాజధాని ఆర్డర్ ఉందంటే మావిగంలో ఉంది. యాక్సెప్టబుల్ యాక్సెప్టబుల్. రాజధాని మార్పు వాదన చేయడం తప్పు. నేను ముందు రాజీ పడ్డానని చెప్పాను. రాయలసీమకు హైకోర్టు అనేవ్వండి. యాక్చువల్గా అతను అడిగాం. ఇప్పుడు అది కూడా వద్దంటారు. వద్దని కాదు కానీ ఎందుకంటే ఒకటి మీరు అన్నట్టు ప్రజలు 2024 తీర్పు ఇచ్చారు. ప్రభుత్వం ఒక అడుగు ఇంకా దాని చుట్టూనే మాట్లాడుకోవడం ఎవరికి మంచిది కాదు. ఫుల్ స్టాప్. ఇప్పుడు అమరావతి ప్రాంతం మీరు అనుకునేది విజయవాడకు ఆనుకోని. ఎందుకంటే విజయవాడ గుంటూరు మధ్య కొన్ని కార్యాలయాలు ఉన్నాయి. పర్మనెంట్ కార్యాలయాలు కట్టేస్తే అమరావతి కూడా రేపు మావిగంలో కలిసిపోతుంది. ఇప్పుడు హైదరాబాద్ సికింద్రాబాద్ కలిసిన తర్వాత మళ్ళీ కూకట్పల్లి వచ్చింది. రేపు ఇది కూకట్పల్లి కావచ్చు. ఇప్పుడు హైదరాబాద్ గ్లామరా, కూకట్పల్లి గ్లామరా, గచ్చిబౌలి గ్లామర్ అంటే గచ్చిబౌలి ఫైనాన్స్ డిస్టిక్ అమెరికా లాగా కనిపిస్తుంది. హైదరాబాద్ సికింద్రాబాద్ కనపడదు. హైదరాబాద్ సికింద్రాబాద్ విజయవాడ గుంటూరు మచిలీపట్నం కావచ్చు. రేపు ఒక మాదాపూర్ అవన్నీ అమరావతి కావచ్చు కదా. అక్కడ నష్టం కూడా కాదు కదా అంటున్నాను. అంటే మార్పు కాదు, ఇది ఒక డిజైన్లో మార్పు. అమరావతిలోనే ఉంది క్యాపిటల్, అది కొనసాగిపోవచ్చు కదా. ఇది ఆలోచించమని ప్రభుత్వానికి సలహా. బట్ మీరు అనుకుంటే పోవచ్చు. నెంబర్ 1, నగరం తనంతట తాను అభివృద్ధి అయ్యే విధంగా మార్పులు చేసుకోండి. నగరం నిర్మాణానికి 1000 కోట్లు ఖర్చు పెట్టద్దు. రాజధాని నిర్మాణానికి అవసరమైన కోట్లు ఖర్చు పెట్టండి. రాజధాని నిర్మాణానికి ఎంత అవుతుందో అంత ఖర్చు పెట్టండి. రాజధాని మీన్స్ అసెంబ్లీ కార్యాలయాల ఏర్పాటు వరకు ఎంత ఖర్చు అయితే అంత పెట్టండి. రాజధానికి నగరం కొత్తగా నిర్మిస్తున్నారు కదా, దానిపైన వద్దు. దానంతట తాను అభివృద్ధి అయ్యే విధంగా డిజైన్ మార్చుకోండి. ఆ అదనపు అవకాశాలు ఏదైతే అప్పులు చేస్తున్నాం కదా, అప్పులు రాయలసీమకు పెట్టండి. ఇప్పటి వరకు మహారాష్ట్ర క్యాపిటల్, మనకు భారతదేశంలో ప్రపంచంలో క్యాపిటల్ ఏ క్యాపిటల్ అయినా ప్రపంచంలో ఏ నగరమైనా తనంతట తాను అభివృద్ధి చెందింది, ప్రభుత్వం అనుసంధానం చేసుకునింది. కొత్తగా ఒక నగరం మహానగరం అనేది ప్రపంచంలో సస్టైనబిలిటీ కాల. ఒక ఉదాహరణ చెప్పొచ్చు ప్రభుత్వం, ఇది అని చెప్పొచ్చు. లేదు మేము కొత్తానికి మార్గదర్శనం అవుతానంటే ఇది డిబేటబుల్. ఇప్పుడు నేను చేసి చూపిస్తానంటే ప్రపంచానికి ఆదర్శంగా అన్నారనుకోండి, డిబేటబుల్, దాన్ని మనం ఏం చేయలేము. బట్ ఎక్కడ సస్టైనబుల్ కాల. రెండోది, రాజధాని అనేది ఆదాయాన్ని ఇస్తుందా అనేది నేను భ్రమ. హైదరాబాద్ ఆదాయం రాజధానిలో ఉందా, మాదాపూర్లో ఉందా? మాదాపూర్కు రాజధానికి సంబంధం ఉంది. కంపెనీలు బెంగళూరు, హైదరాబాదు, కర్ణాటకలో, పూణేలో కంపెనీలు ఆదాయం తెచ్చిస్తా ఉందా, రాజధాని రాజధాని అంతా ఖర్చే కదా. మరి గాంధీనగర్లో ఎందుకు ఆదాయం రావట్లేదు? రాజధాని ఆదాయాన్ని తేదు. రాజధానిలో ఉండే కంపెనీలు ద్వారా వచ్చే ఆదాయం వస్తుంది. నాకు తెలిసి అమరావతిలో కంపెనీలు వస్తాయని నేనైతే అనుకోవట్లేదు. ఇప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వంలో, జగన్ గారి ప్రభుత్వంలో 2 చోట్ల వచ్చాయి కంపెనీలు. ఒకటి విశాఖపట్నం, 2 శ్రీ సిటీ. చంద్రబాబు గారి పీరియడ్లో అదే, జగన్ గారి పీరియడ్లో అదే. రేపు అది కాకుండా పోతుంది అమరావతిలో. ఇప్పుడు కూటమి ప్రభుత్వం పెట్టిన సంతకాలన్నీ ఎక్కడవి? అన్ని విశాఖపట్నం, శ్రీ సిటీవి. మరి అమరావతిలో కంపెనీలు రాకపోతే ఖర్చే తప్ప ఇంకేముంటుంది? అంటే ఆదాయం రాదనేది కనపడుతోంది. అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్గా పెట్టుకోండి, కొంత డిజైన్ మార్చుకోండి. మీరు అడిగిన మూడు నెంబర్ 1, కంటిన్యూ ప్రాసెస్లో నగరం కావాలి. దానికోసం నగరం కోసం ఖర్చు పెట్టద్దండి, రాజధాని కోసం ఖర్చు పెట్టుకోండి. పాజిటివ్గా ఉందంటున్నాను, పరిశీలించవచ్చు. ఎందుకంటే ఒక కార్యాలయ నిర్మాణం వరకే రాజధానికి అవుతుంది. ఒక 10,000 కోట్లు ఎంతనా కావచ్చు. ఈ ప్రభుత్వం కూడా 10-15 వేల కోట్లు అంచనా. అసెంబ్లీ సెక్రటేరియట్ ఈ ప్రభుత్వం కూడా 15-20 వేల కోట్లతో అంచనా వేస్తా ఉంది కార్యాలయ నిర్మాణం కోసం. ఖర్చు అంతా నేను చెప్పాను కదా, రిటర్న్ ప్లాట్లు డెవలప్మెంట్కి 1,00,000 కోట్లు అవుతుంది. అక్కడ ఖర్చు ఎక్కువ అవుతుంది. రాజధాని నిర్మాణానికి ఖర్చు కావట్లా, నగరానికి ఖర్చు అవుతుంది. అది తగ్గించుకోమని అంటున్నాం. అంటే ఒకటి, అప్పులు అనేది కంటిన్యూ ప్రాసెస్.
ఈ ప్రభుత్వం కూడా అప్పులు అవుతున్నాయి. దాన్ని ఒక ప్రభుత్వానికి ఆపాదించదలుచుకోవాలా. కానీ ఈ ప్రభుత్వం ఆలోచించాల్సింది, మనం ఇంత అప్పు ఇప్పుడు ఈరోజు ప్రధాన పత్రికలు వచ్చినాయి, హిమాచల్ ప్రదేశ్లో ఉద్యోగస్తుల జీతాలు కొంత తగ్గిద్దాము అంటే అంత ఆర్థిక స్థితిలోకి వెళ్ళిపోతా ఉంది. ఎప్పుడు పోతాం మీకు అందరికీ తెలుసు జర్నలిస్టులుగా, ఎప్పుడు ఆ పరిస్థితి వస్తుందంటే జీతాలు కూడా తగ్గించుకోవాల్సి ఒక ఎమర్జెన్సీకి దగ్గరగా ఉన్న టైంలో వస్తుంది. ఉద్యోగుల జీతాలు తగ్గించడం అనేది అప్పుడే వస్తుంది. అలాంటి ప్రతిపాదన ఈరోజు కొన్ని మీడియా సంస్థలు హిమాచల్ ప్రదేశ్ నుంచి పెడుతున్నాయంటే, ఆంధ్రప్రదేశ్ పెట్టట్లేదు కానీ ఆ పేరు చెప్తున్నారంటే ఎక్కడ ఆలోచించమనే కదా. ఆంధ్రప్రదేశ్ అప్పులు జీఎస్టీబీలో 60% జయప్రకాష్ నారాయణ గారు చెప్పినట్టు, మనతో పోల్చుకుంటే తక్కువ హిమాచల్ ప్రదేశ్ జీఎస్టీబీలో. వాళ్ళే పోయినారంటే రేపు మన పరిస్థితి ఏందో ఆలోచించమంటున్నారంటే రేపు ఆంధ్రప్రదేశ్లో ఏడా చర్చ వస్తుందనే కదా. అట్లాంటి దశలో ఉన్న రాష్ట్రం కొత్త నగరానికి పోవచ్చా? నేను అంటుంది కొత్త నగరం పెట్టుకోవడం మన ఇష్టం, బట్ ఫైనాన్స్ సిచ్యువేషన్ దానికి అలౌ చేయట్లేదు కదా. చేయనప్పుడు బలవంతంగా పోతే దాని పర్యవసానాలు మరింత ఇబ్బందిగా ఉంటాయి కదా. అదే శివరామకృష్ణ గారు కూడా చెప్పింది చంద్రబాబు గారికి లెటర్లో, నేను ఇంతకుముందు చెప్పిన పాయింట్తో పాటు నాయుడు గారు 4 అడుగులు వెనక్కేయండి, రాజధాని నగరాల నిర్మాణాలు అనేది రాచరిక పోకడలు, ఆయన రాసిన పదం నేను అనట్లేదు, రాచరిక పోకడలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్కి కావాల్సింది ప్రాంతాల మధ్య సమతుల్యత. అలా కాదని ఆంధ్రప్రదేశ్ శక్తి సామర్థ్యాలను, వనరులను రాజధాని ప్రాజెక్టు పేరుతో ఖర్చు చేయడం అంటే ఆత్మహత్య సదృశ్యం అవుతుంది. ఆయన చంద్రబాబు గారి రిలేషన్లో పదాలు వాడుతున్నారు. నగరానికి పోవద్దు అంటాడు, మేము కూడా ఆయన సజెషన్ కరెక్ట్ అంటున్నాం. ఇంకా ప్రభుత్వం ఇష్టం. నష్టం అనకన్నా నష్టాన్ని నుంచి బయటపడే కోరుతున్నాం. నష్టం అనేది చరిత్రలో జరిగిపోయింది. ఇది చంద్రబాబు నాయుడు గారికో జగన్ గారికో సింగిల్ గా ఆపాదించడం అనేది సంకుచితం అవుతుంది. ఈ ప్రభుత్వం 2 ఏళ్ల ప్రభుత్వం ఏదో నష్టం జరిగిపోయింది, అయితే 5 ఏళ్ల ప్రభుత్వం చరిత్రలో నష్టం జరిగిపోయింది. ప్రాజెక్టులు కట్టలేదు, రాజధాని పోయింది. మేమంటుంది ఏంటంటే ఇప్పుడు జరగాల్సిన పని జరిగిపోతే ప్రమాదం నుంచి కోల్పోతాం, ప్రమాదం నుంచి బయటపడతాం. ఇప్పుడు రాయలసీమ ఇంటలెక్చువల్ ఫోరం మేము కోరేది జరిగింది ఏదో జరిగిపోయింది, ఇంకా జరగాల్సింది మేము చెప్పిన ఈ ప్రాజెక్టులు. ఉదాహరణ గుండ్రేవల ప్రాజెక్టు చంద్రబాబు గారే డిజైన్ చేసినారు. శంకుస్థాపన మీకు గుర్తుంది కదా, కోట్ల విజయభాస్కర్ కొడుకుని చేర్చుకున్నప్పుడు కొబ్బరికాయ కొట్టింది కూడా చంద్రబాబు గారే. మరి ఇప్పుడు 2 ఏళ్ళు అయింది, స్టార్ట్ చేయండి అంటున్నాను. 1 yearలో పూర్తి చేయమని నేను చెప్పను, మరి మీరే స్టార్ట్ చేసుకోవాలి. గత జగన్ గారు స్టార్ట్ చేయలేదు, మీరే అన్నారు. ఇప్పుడు మీరు స్టార్ట్ చేయండి. బడ్జెట్ ఇప్పుడు 3 బడ్జెట్లు అయిపోయినాయిగా, 2 సంవత్సరాలు అయినా 3వ బడ్జెట్ పెట్టేసినారు, రూపాయి కేటాయించాల. మిగతా 2 బడ్జెట్లు ఏం కేటాయిస్తారు? 10,000 కోట్లు కావాలి. ఇస్తే సగం కర్నూలు సస్యశ్యామలం అయిపోతుంది. అదేవిధంగా సిద్ధేశ్వరం అంటే ప్రాజెక్టులు ఎప్పుడైనా కట్టచ్చు, కానీ లేట్ అయితే రాయలసీమకు హక్కు కోల్పోతామని. ఇది ఈ ప్రభుత్వం నుంచి మేము కోరేది, జరగబోయే ప్రమాదం నుంచి బయటపడమని. జరిగిన నష్టం ఇంకా దానికి రాజకీయ చర్చ పెట్టుకుంటే వైసీపీ, తెలుగుదేశం, కాంగ్రెస్ మధ్య ఇంకా తెగేది కాదు. నువ్వెంత మోసం చేశావు, నువ్వెంత మోసం. ఆ చర్చ మా లాంటి వాళ్ళు కూడా పెట్టడం వల్ల రాజకీయ పార్టీలకు ఒక అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతాం తప్ప ఆ చర్చ పెట్టదలుచుకోలేదు. జరిగిపోయిన నష్టం కన్నా జరగబోయే ప్రమాదాన్ని కాపాడుతూ జరగబోయే అభివృద్ధికి ఒక ప్రాజెక్టు, రాజధాని ప్రాజెక్టుగా రాయలసీమ కూడా ఒక ప్రాజెక్ట్ డిజైన్ చేసి ఒక ఓవర్ ఆ పీరియడ్ 5 ఏళ్ల 10 ఏళ్ల టైం ఫిక్స్డ్ ప్రోగ్రామ్ డిజైన్ చేస్తే ఒక న్యాయం జరుగుతుంది, ఆ హక్కులు కోల్పోకుండా ఉంటామనేది మా అభిప్రాయం.